కవిత పార్టీ టీఆర్ఎస్ఏ కానీ తెలంగాణ రక్షణ సేన ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్ర సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తెలంగాణ రక్షణ సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఆవిర్భావ సభలో తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటన, తెలంగాణ రక్షణ సేనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి. టీఆర్ఎస్ తనకు రాసి పెట్టుందేమో అంటూ కవిత పోస్ట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ టీఆర్ఎస్ అనే పదం మాత్రం మారలేదు. జస్ట్ తెలంగాణ రాష్ట్ర సేన నుంచి తెలంగాణ రక్షణ సేనకు మారింది తప్ప ఏం మారలేదు. దీంతో కల్వకుంట్ల కవిత సక్సెస్ అయినట్టే తెలుస్తూ ఉంది ఇక్కడ. మరి నిజంగానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ చేస్తాం, మరి అతి త్వరలో చేస్తాం. చాలామంది కార్యకర్తలు ఆ విధంగానే రమ్మంటున్నారు అన్న కోణం ఉన్నది. కాకపోతే వాళ్ళు చేయలేదు, దానికి చెక్ పెట్టింది కల్వకుంట్ల కవిత అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి చూద్దాం. కవిత పార్టీ పేరు కొంత మారింది. ఏప్రిల్ 25న భారీ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్గా కవిత ప్రకటించిన ఎన్నికల సంఘానికి మాత్రం వేరే పేర్లతో దరఖాస్తు చేశారు. ఆ పేర్లలో ఒకటైన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్కు ఎన్నికల సంఘం తాజాగా అనుమతి ఇచ్చింది. ఆ పేరుపై అభ్యంతరాల కోసం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని కవితకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖను పంపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు గురువారం ఆ లేఖను కవితకు ఆమె నివాసంలో అందజేశారు. ఈ గత నెల 23న అంటే పార్టీ ప్రకటనకు రెండు రోజుల ముందు 5 పేర్లను ప్రతిపాదిస్తూ ఎన్నికల సంఘానికి కవిత లేఖ రాశారు. ఆ 5 పేర్లలో ఇటీవల సభలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేనను పేర్కొనకపోవడం గమనార్హం. అమ్మా, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయితే కల్వకుంట్ల కవిత. అంతేకాదు ఆమె తెలంగాణ జాగృతి బదులు తెలంగాణ ప్రజా జాగృతి అధ్యక్షురాలుగా ఆ లేఖను ఈసీకి పంపించారు. అందులో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లను కవిత ప్రతిపాదించారు. 5 పేర్లలో ఏదో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ జాబితాలో 3వ పేరైన తెలంగాణ రక్షణ సేనకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్నికల సంఘం అధికారులను కవిత మౌఖికంగా కోరినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే తాజాగా ఎన్నికల సంఘం ఆ పేరుపై అభ్యంతరాల స్వీకరణ కోసం పబ్లిక్ నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ ఏప్రిల్ 28వ తేదీతో లేఖ మాత్రం పంపింది. ఇక 30 రోజుల్లో అభ్యంతరాలు ఏమన్నా ఈ టీఆర్ఎస్ పైన ఈ పార్టీ పైన ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈ పేరు ఎవరైనా తెలంగాణ రక్షణ సేన ఇంతకుముందు ఎవరైనా పెట్టుకున్నా ఏమైనా ఇబ్బందులున్నా ఆ పార్టీ పేరుతో ఇబ్బందులున్నా కూడా మీరు ఈసీకి కంప్లైంట్ చేయొచ్చని చెప్తా ఉంది ఈసీ. 30 రోజుల్లో అభ్యంతరాలు. తెలంగాణ రక్షణ సేన పేరును అధికారికంగా కవితకు కేటాయించాలంటే ప్రజల నుంచి అభ్యంతరాలు ఉండకూడదని ఎన్నికల సంఘం లేఖలో పేర్కొంది. అందుకు గాను వరుసగా 2 రోజులు 2 జాతీయ పత్రికలు 2 స్థానిక పత్రికల్లో పబ్లిక్ నోటీసులు ఇవ్వాలని సూచించింది. జాతీయ పత్రికలు అయితే ఒక హిందీ, ఒక ఇంగ్లీషు, ఆ లోకల్ పత్రికలు అయితే ఒక స్థానిక ఇంగ్లీష్ పత్రిక, ఒక తెలుగు పత్రికలో పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని పేర్కొంది. A4 సైజులో ప్రకటన ఉండాలని స్పష్టం చేసింది. ఈ లేఖ అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా పబ్లిక్ నోటీసులు ఇచ్చిన 8 పేర్లను ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొంది. అదేవిధంగా పబ్లిక్ నోటీసులు ఇచ్చిన తేదీ నుంచి నెల రోజుల్లోగా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా పంపాలని సూచించింది. పబ్లిక్ నోటీసుల ఆధారంగా ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే దానిపై విధిగా విచారణ జరిపిన తర్వాతే పేరును కేటాయిస్తామని పేర్కొంది. అనెక్సర్ 1 ప్రకారం ఎన్నికల సంఘం వెబ్సైట్లో పార్టీ పేరును మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, పార్టీ రాజ్యాంగాన్ని అప్లోడ్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. 30 రోజుల్లోగా వివరాలు పంపకపోతే తెలంగాణ రక్షణ సేన పేరు రిజిస్ట్రేషన్ను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. మరి టీఆర్ఎస్ నాకు రాసి పెట్టుందేమో అంటున్నారు కల్వకుంట్ల కవిత. ఎన్నికల సంఘం లేఖపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత స్పందించారు. టీఆర్ఎస్ పేరు తనకు రాసి పెట్టుందేమోనంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ రక్షణ సేన మీన్స్ టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నా. 2 దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పునరుజ్జీవం కోసం నేను చేసిన
కృషిని కొనసాగిస్తూ ఇక ముందు కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేస్తున్నాను. జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 5 పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో 3వ ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికం. టీఆర్ఎస్ నాకు రాసి పెట్టుందేమోని ఆమె పోస్ట్లో తెలిపిండు. ట్విట్టర్లో ఏమేమి పెట్టింది మరి, ప్రియారిటీ 1, ప్రియారిటీ 2, ప్రియారిటీ 3 అన్న ఆ కాన్సెప్ట్ ఉంటుంది కదా. మరి తెలంగాణ జాగృతి, తెలంగాణ ప్రజా జాగృతి, ఇక్కడ తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ రక్షణ సేన. మరి ప్రియారిటీ 1 ప్రకారం తెలంగాణ ప్రజా జాగృతి రావాలి ఇక్కడ. కాకపోతే తెలంగాణ ప్రజా జాగృతి రాలేదు. ఆమె అప్లై చేసుకున్నది కానీ మౌఖికంగా ఇక్కడ తెలంగాణ ఫస్ట్ ఏమో తెలంగాణ రాష్ట్ర జాగృతి పెట్టింది, తెలంగాణ జాగృతి పెట్టింది, తెలంగాణ రక్షణ సేన పెట్టింది, తెలంగాణ రాష్ట్ర జాగృతి పెట్టింది, తెలంగాణ ప్రజాశక్తి పెట్టింది. మొత్తం మీద అన్ని పేర్లలో తెలంగాణ రక్షణ సేన మీన్స్ టీఆర్ఎస్ఏ మళ్ళీ కల్వకుంట్ల కవితకు దక్కింది. వాళ్ళ ఆనందంలో అవధులు లేరని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరును ఎలాగైనా తీసివేయాలని కల్వకుంట్ల కాందాన్ మొత్తం ట్రై చేసినా కూడా ఇక్కడ పప్పులు ఉడకలేదు అని చెప్పుకోవచ్చు. మరి దీని వెనకాల నిజంగానే రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఇక్కడ టీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం, పొలిటికల్ సర్కిల్ నుంచి గుసగుసలు మాత్రం వినిపిస్తూ ఉంది. సరే, రేవంత్ రెడ్డి ఉన్నాడా, రేవంత్ రెడ్డి లేడా అనేది పక్కన పెడితే ఆమె కల్వకుంట్ల కుటుంబం పైనే పోరాటం చేస్తుంది, సొంత తండ్రి పైన సొంత కూతురు పోరాటం చేస్తుంది, సొంత అన్న పైన సొంత చెల్లె పోరాటం చేస్తుంది, సొంత బావ పైన సొంత మరదలు పోరాటం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కల్వకుంట్ల కాందాన్ ఎస్పెషల్లీ హరీష్ రావు పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మన పార్టీ పెట్టినప్పుడు మాత్రం, పార్టీ అనౌన్స్మెంట్ పెట్టినప్పుడు మాత్రం కంప్లీట్గా కేసీఆర్నే టార్గెట్ చేసిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే తెలంగాణ రక్షణ సేన మీన్స్ టీఆర్ఎస్ వర్గాల నుంచి ఆనందం మాత్రం అవధులు లేదు అని చెప్పుకోవచ్చు. ఇది కంప్లీట్గా కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన, రాష్ట్ర సేన కాదు ఇప్పుడు రక్షణ సేన.